పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. పిన్నెల్లి వెంకటరామిరెడ్డిపై అక్రమ కేసులు నమోదు చేసి జైలుకు పంపడం అన్యాయమని మండిపడ్డారు. చిత్తూరు జిల్లా పలంనేరు చంద్రమ్మ హత్య కేసును ఛేదించారు పోలీసులు. హత్య వివరాలను మీడియాకు వెల్లడించారు డీఎస్పీ డేగల ప్రభాకర్. చంద్రమ్మను సమీప బంధువైన శ్రీనివాసులు మరో ఇద్దరు స్నేహితులతో కలిసి హత్య చేశారని వెల్లడించారు. గుంటూరు జిల్లా ప్రజలకు ఈస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ కీలక సూచన చేశారు. వేసవిలో ఆరు బయట ఇంటి డాబాపై పడుకునేగా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. దొంగలు వచ్చే అవకాశం ఉన్నందున డోర్లు జాగ్రత్తగా వేసుకోవాలని చెప్పారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో మరో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. రైల్వే కోడూరు టీడీపీ కార్యాలయంలో ముక్క రూపానందరెడ్డిని హర్షవీణ కలిసింది. ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసిన కేసులో సహకరించాలని కోరింది. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కీతిరెడ్డి వెంకటరామరెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పార్టీ వదిలి వెళ్లిన వారిని తిరిగి తెచ్చుకుంటే కేతిరెడ్డి చెప్పుతో కొడతామని అంటున్నారని, మరి సస్పెండ్ చేసిన వారిని వెంట పెట్టుకున్న కేతిరెడ్డిని ఏమనాలని ప్రశ్నించారు. గుంటూరు జిల్లా పత్తిపాడులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పాత ఇనుప సామాన్లు నిల్వ ఉంచిన షెడ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గోడౌన్లో నిల్వ చేసిన వస్తువులు ప్లాస్టిక్ మెటీరియల్ కావడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. గచ్చిబౌలి స్టేడియంను క్రీడా పోటీల కంటే సంగీత కచేరీలు, విందులు, వినోద కార్యక్రమాలకి ఎక్కువ వినియోగిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ ప్రాక్టీస్ కు ఆటంకం కలుగుతోందని క్రీడాకారులు వాపోతున్నారు. అలాగే స్టేడియం కూడా దెబ్బతింటుందని ఆరోపిస్తున్నారు. శ్రవంతి ఇద్దరు పిల్లలు కార్తిక్, కౌశిక్ ను తమ అల్లుడు ప్రవీణే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. ప్రవీణ్ మరో మహిళతో వివాహితర సంబంధం పెట్టుకుని తన కూతుర్ని హత్య చేశాడని ఆరోపిస్తున్నారు. దీనిపై అధికారులు స్పందించి ప్రవీణ్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుండి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఎన్జీటీ నుండి ముందస్తు అనుమతులు తీసుకోకుండానే ప్రాజెక్టు చేపడుతున్నారని పట్టోల కార్తిక్ రెడ్డి ట్రిబ్యునల్లో పిటిషన్ దాఖలు చేశారు. రెండు వైపులా వాదనలు విన్న ట్రిబ్యునల్ కార్తిక్ రెడ్డి పిటిషన్ను డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించింది. హన్మకొండ జిల్లా వడ్డేపల్లిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు చేపట్టింది. సబ్ రిజిస్ట్రార్ ఛాంబర్తో పాటు సిబ్బంది ఛాంబర్స్లలో తనిఖీలను చేశారు అధికారులు. రిజిస్ట్రేషన్ కు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలించారు అధికారులు.